హాయ్ ఫ్రెండ్స్, దశరథ్ అయితే ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో ఇది, నా కన్న కూతుర్ని కన్న కూతురు అని కూడా చెప్పుకోలేకపోతున్నాను. ఇలా అసలు ఏ తండ్రికి కూడా జరగకూడదు. నాకు ఇలా జరుగుతున్నందుకు ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నాను. నా కూతురు ఈ ఇంట్లో పని మనిషిలాగా బ్రతుకుతుంటే అసలు చూడలేకపోతున్నాను. ఈ విషయం సుమిత్రకి చెప్దామంటే సుమిత్ర ఆరోగ్యం అస్సలకే బాగలేదు. డాక్టర్ ఏమో ఖచ్చితంగా చెప్పేశారు, ఈ విషయాన్ని ఇప్పుడే సుమిత్ర గారికి చెప్పొద్దు, అమ్మ తట్టుకోలేదు అని చెప్పి. ఇప్పుడు నేను సుమిత్రకి చెప్తే జోష్న తన కూతురు కాదు అని తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు నేను ఎలా అని చెప్పి ఈ విషయాన్ని చెప్పాలి? అంగరంగ వైభవంగా అన్నిటితో కలిపి హ్యాపీగా బ్రతకాల్సిన నా కూతురు దీప మాత్రం ఇలా బ్రతుకుతుంది. ఇక దాసు కూతురైన జోష్న మాత్రం సంతోషంగా తనకు నచ్చినట్టుగా ఈ ఆస్తంతా అనుభవిస్తూ బ్రతుకుతుంది. ఈ జోష్నకి తొందరగా పెళ్లి చేసేసి పంపించేసి తర్వాత నా కూతుర్ని అలాగే కార్తిక్ని ఇక్కడికి తీసుకొని వద్దామంటే అసలు కుదరటమే లేదు. ఈ జోష్న కావాలని పెళ్లి చేసుకోవడం లేదు, కార్తిక్ మీద ఆశ పెట్టుకొని ఉంది. అయినా నా కూతురికి దక్కాల్సినవన్నీ కూడా తనకి దక్కాలి అని చెప్పి కోరుకుంటుంది. నా కూతురికి ఇప్పటి వరకు చేసిన అన్యాయం సరిపోదని ఇంకా నా కూతురికి అన్యాయం చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, జోష్నకి తొందరగా పెళ్లి చేయాలి, నా కూతురికి డెలివరీ అయ్యే టయానికి మొత్తం అంతా కూడా మేమే దగ్గరుండి చూసుకోవాలి. నా కూతురు ఇన్ని రోజులు ఏమైతే కోల్పోయిందో వాటన్నిటినీ కూడా తను అందుకునేలాగా చేయాలి అని చాలా బాధపడుతూ ఇక దశరథ్ అయితే అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి శివనారాయణతో పాటు సుమిత్ర ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. ఏమైంది మామయ్య, ఈయన ఇలా ఆలోచిస్తూ ఉన్నారు, ఆఫీస్లో ఏమన్నా టెన్షన్సా అని శివనారాయణని సుమిత్ర అడుగుతుంది. లేదమ్మా, టెన్షన్స్ ఏమీ లేవు, అన్నీ కూడా సాఫీగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే నష్టాల్లో ఉన్న మన రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు లాభాల బాట పట్టాయి. ఇదంతా కూడా దీప వల్లే జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ దశరథ్ ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నాడన్నదైతే నాకు అర్థం కావడం లేదు. పద వెళ్ళి అడుగుదాము అని శివనారాయణ అంటాడు. ఏంటో మామయ్య గారు, నేను కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, ఆయన అసలు మనసులో లేదు, ఎప్పుడు కూడా ఏదో ఒక దిగులతో బాధపడుతూనే ఉన్నాడు. నాకు ఆపరేషన్ జరిగినప్పటి నుంచి ముఖ్యంగా గమనిస్తూ ఉన్నాను అని సుమిత్ర అనగానే, నీకు ఆపరేషన్ జరిగింది కదమ్మా, అందుకని వాడు దాన్ని తీసుకోలేకపోతున్నట్టున్నాడు, అందుకే అప్పటి నుంచి ఇలా అయిపోయినట్టున్నాడు, పద వెళ్ళి కనుక్కుందాము అని ఇద్దరు కూడా దశరథ్ దగ్గరికి వెళ్ళి, దశరథ ఏమైందిరా, ఎందుకు ప్రతిరోజు కూడా ఇలా సైలెంట్గా ఉండిపోతున్నావు, ఏదో బాధపడుతూ ఉన్నావు, ఏమైందిరా, ఎందుకు ఇలా బాధపడుతున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటారు శివనారాయణ. ఏం లేదు నాన్న, నాకేం బాధ ఉంటుందో చెప్పండి, నార్మల్గానే కూర్చొని ఉన్నాను, నేనేమీ బాధపడడం లేదు అని దశరథ్ అయితే అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర వచ్చి, లేదండి, నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను, మీరు ఇలాగే మౌనంగా ఉంటున్నారు, భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు, మీ మనసులో ఏదో బాధను నింపుకొని మీరు పైకి మాత్రం ఇలా నవ్వుతూ కనిపిస్తున్నారు, ఆ బాధ ఏంటో చెప్పండి, మేము తీర్చగలిగేదైతే తీరుస్తాం కదా అని సుమిత్ర అంటుంది. ఏం లేదు సుమిత్ర, నాకేం టెన్షన్స్ ఉంటాయి చెప్పు, జోష్నకి పెళ్ళి అయిపోతే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను అని దశరథ్ అనగానే, ఏం టెన్షన్ పడద్దండి, తొందరలోనే జోష్న పెళ్లి చేసేసుకుంటుంది, మనకి మంచి అబ్బాయి కూడా దొరికాడు కదా, సూరజ్కి ఇచ్చి ఎలా అయినా ఎవరినో ఒకరిని ఒప్పించి సూరజ్కి ఇచ్చి జోష్నకి పెళ్లి చేర్పిద్దాం, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని సుమిత్ర అనగానే, అలాగే సుమిత్ర, అలాగే చేద్దాంలే అని దశరథ్ అయితే అంటాడు. సరే పదండి, లేట్ అయిపోయింది కదా, వెళ్ళి పడుకుందాము అని ఇక ఇద్దరు కూడా బయలుదేరి పడుకోవడానికైతే వెళ్తారు. ఇక నైట్ అయితే కాంచన నుంచి దశరథ్కి ఫోన్ అయితే వస్తుంది. ఇక ఫోన్ చేసిన తర్వాత దశరథ్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పమ్మా కాంచన అని అనగానే, అన్నయ్య వెంటనే మీరు హాస్పిటల్కి వస్తారా, నాకు ఇక్కడ చాలా టెన్షన్గా ఉంది, నేను కార్తిక్ మాత్రమే ఉన్నాము, ఇక్కడ ఎవ్వరూ లేరు అనగానే, ఏమైంది, ఎవరికేమైంది, ఏమైందమ్మా, నీకేమన్నా ఆరోగ్యం బాగలేదా అని దశరథ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య, ఇక్కడ దీపకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి, అందుకే హడావిడిగా హాస్పిటల్కి వెళ్తున్నాము అని చెప్పి బాధపడుతూ ఫోన్ కట్ చేసేస్తుంది. హాస్పిటల్లో దీప ఉందనేసరికి దశరథ్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక కాల్ కట్ చేసి, వస్తున్నానమ్మా అని బయలుదేరుతాడు. ఇక అలా చాలా హడావిడిగా బయలుదేరి దశరథ్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడే శివనారాయణ ఉండి, ఏమైందిరా, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగితే, నాన్న దీపకి నొప్పులు స్టార్ట్ అయ్యాయట, ఇప్పుడే కాంచన ఫోన్ చేసింది,
వెళ్తున్నాను నాన్న అనగానే, అదేంట్రా ఒక్కడివే వెళ్ళడం ఏంటి, పద నేను కూడా వస్తాను. సుమిత్ర అంటే రెస్ట్ తీసుకుంటుందిలే, నాకైనా ఒక మాట చెప్పాలి కదా, లేదా ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా, నువ్వు ఒక్కడివే వెళ్ళడం ఎందుకు, సరే పద వెళ్దాం అని చెప్పి ఇక శివనారాయణ దశరథ్ ఇద్దరు కూడా కలిసి హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక వెళ్ళేసరికి అప్పుడే దీపక్ అయితే డెలివరీ అయ్యి ఒక పండంటి ఆడబిడ్డకైతే జన్మనిస్తుంది. ఇక డాక్టర్ గారు బయటికి వచ్చి, కార్తిక్ గారు మీకు అమ్మాయి పుట్టింది అని చెప్పడంతో ఇక కార్తిక్ అయితే చాలా సంతోషపడుతూ వాళ్ళ అమ్మని హత్తుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. శివనారాయణకైతే అనుమానం వస్తుంది, ఏంటిది దశరథ్ దీపక్ పుట్టిన బిడ్డని చూడగానే ఇంత సంతోషపడుతున్నాడు, దీపక్కి బిడ్డ పుట్టింది అని తెలియగానే తన సొంత కూతురికి బిడ్డ పుట్టినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. దీపక్కి నొప్పులు స్టార్ట్ అయ్యాయంటే తను తల్లడిల్లిపోతున్నాడు. అసలు ఎందుకు దశరథ్ ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు, తన కడుపున పుట్టిన జ్యోష్ణను కాదని ఎందుకు దీపక్కి ఇంతలా ప్రేమ చూపిస్తున్నాడు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఎప్పుడు కూడా దశరథ్ని నేను ఇలా చూడలేదు, చాలా కొత్తగా కనిపిస్తున్నాడు, సుమిత్రకి ఆపరేషన్ జరిగినప్పటి నుంచి కూడా గమనిస్తున్నాను, ఏదో విషయం అయితే దశరథ్ తన మనసులో ఉంచుకొని దాస్తూ ఉన్నాడు అని శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ బయటకైతే చెప్పడు. ఇక దాంతో డాక్టర్ గారు అయితే పుట్టిన బిడ్డని తీసుకొని వచ్చి కార్తిక్ చేతిలో పెట్టేసరికి ఇక కార్తిక్ అయితే దశరథ్ చేతిలో పెడతాడు. దశరథ్ ఆ బిడ్డని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. అమ్మ కాంచన, మనకి అమ్మ పుట్టిందమ్మా, మళ్ళీ పుట్టిందమ్మా, నాన్న అమ్మ పుట్టింది నాన్న అని అందరికీ కూడా చూపిస్తూ సంతోషపడుతూ ఆ బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇక బిడ్డను తీసుకొని వెళ్ళి శివనారాయణ చేతిలో పెట్టేసరికి శివనారాయణ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నానా నీ మునిమనవరాలు నానా అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. అదేంట్రా, నా మనవరాలకు పుట్టిన బిడ్డలైతే మునిమనవరాలు అవుతుంది, కానీ కార్తిక్కి పుట్టిన బిడ్డ కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఈ బిడ్డ కూడా నీ మునిమనవరాలే కదా నాన్న, కార్తిక్ కూడా నీ మనవడే కదా, అలాంటప్పుడు నీ మనవడికి పుట్టింది కదా, అందుకే కదా ఇలాగా అంటున్నాను అనగానే, లేదు నాకు జ్యోష్ణకి పుట్టిన బిడ్డ మాత్రమే ముని మనవరాలు అవుతుంది అని అనగానే, మరి దీప కూడా నీ మనవరాలే, అప్పుడు ఈ బిడ్డ కూడా నీకు ముని మనవరాలే అవుతుంది అనగానే షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏంటి దశరథ, ఏం మాట్లాడుతున్నావు, నా మనవరాలకు పుట్టడం ఏంటి, నా మనవరాలంటే సొంత మనవరాలు జ్యోష్ణకు పుడితేనే నాకు ముని మనవరాలు అంటారు, కానీ కార్తిక్కి పుడితే అనరు అని చెప్పి శివనారాయణ ఫైర్ అయిపోతూ ఉంటాడు. అవునానా, నేను కూడా అదే చెప్తున్నాను, నీ సొంత మనవరాలకు పుట్టిన బిడ్డే ఈ బిడ్డ అనేసరికి ఇక శివనారాయణ షాక్ అయిపోతాడు. దశరథ్, నాకు చాలా అనుమానంగా ఉందిరా, నిన్ను చూస్తుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నావు, ఆ బిడ్డని నీ చేతిలోకి తీసుకున్నప్పుడు దీపక్ డెలివరీ అయింది అని తెలిసినప్పుడు నీ మొహంలో సంతోషం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఏదో నీ సొంత కన్న బిడ్డకి బిడ్డ పుట్టినట్టుగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు, ఏం జరిగిందిరా అసలు, ఏంటిది అని చెప్పేసి అంటూ ఉంటే, నానా దీప నా కన్న కూతురు నాన్న, అందుకే నా కన్న కూతురు బిడ్డకు జన్మనించిందంటే ఎవరు సంతోషిస్తారు చెప్పు, నాకు కాకపోతే ఇంకెవరికి సంతోషం ఉంటుంది, నా బిడ్డ ఇన్ని రోజులు నేను సంతోషంగా చూసుకోలేకపోయాను, ఇప్పుడు నా బిడ్డకు పుట్టిన బిడ్డనైనా సంతోషంగా చూసుకోవాలని అనుకుంటాను కదా అని దశరథ్ అయితే శివనారాయణ అంటాడు. దాంతో శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావు దశరథ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అనగానే, నానా నేను చెప్పేది నిజం, జ్యోష్ణ నా కన్న కూతురు కాదు, దీపే నా కన్న కూతురు అనే నిజాన్ని శివనారాయణకు దశరథ్ అయితే చెప్పేస్తాడు. దాంతో శివనారాయణకి ఒక్కసారిగా తిమ్మ తిరిగిపోద్ది. ఏంట్రా, నాకేమీ అర్థం కావడం లేదు, నాతో ఏమన్నా ప్రాంక్ చేస్తున్నావా అని చెప్పేసరికి అసలు నిజాన్నైతే ఇక బయట పెట్టేస్తాడు దశరథ. దాంతో అక్కడున్న కాంచన కూడా షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది, దీప నా మేనకోడలా అని అడుగుతూ ఉంటుంది చాలా షాకింగ్గా కాంచన. అవునమ్మా, దీప నీ మేనకోడలే, నువ్వు ఎన్ని పూజలు చేశావో, ఎంత బలంగా కోరుకున్నావో నాకు అర్థమవుతుంది, నువ్వు కోరుకున్నావు కదా నీ మేనకోడలే కోడలిగా రావాలి అని చెప్పి, అలాగే దేవుడు కరుణించినట్టున్నాడు, లేకపోతే ఎక్కడో ఉన్న దీప ఏంటి ఇక్కడికి రావడం ఏంటి, ఆ దీపని నీ కొడుకు కార్తిక్ పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇదంతా విధి కాకపోతే, ఇదంతా నువ్వు కోరుకున్న కోరిక కాకపోతే అసలు జ్యోష్ణతో పెళ్లి చేసుకోవాల్సిన కార్తిక్ దీపని ఎందుకు చేసుకున్నాడు, నువ్వు కోరుకున్న బలమైన కోరిక వల్లేనమ్మా, నువ్వు కోరుకున్నావు కదా నీ మేనకోడలు కోడలు కావాలని అన్నట్టుగానే దేవుడు కరుణించాడు, నీ మేనకోడలు జ్యోష్ణ కాదు, నీ మేనకోడలు దీప, నాకు సుమిత్రకు పుట్టిన ఏకైక కూతురు దీప అనగానే ఇక వాళ్ళకేమీ అర్థం కాకుండా సగం సంతోషంతో అలాగే సగం
అనుమానం ముఖంతో ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. శివనారాయణ, కాంచన. ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా పెద్ద కథ. ముందైతే నా కూతురికి బిడ్డ పుట్టింది కదా, ఆ సంతోషంలో నన్ను ఉండనివ్వండి. ఆ తర్వాత మీకు కావాల్సంటే జరిగిందంతా కూడా చెప్తాను అని దశరథ్ అనగానే ఇక అప్పుడు శివనారాయణ వచ్చి, నువ్వు ఇన్ని రోజులు మా దగ్గర దాచిపెట్టిన విషయం చాలు, ఇకనైనా ఈ విషయాన్ని బయటపెట్టు. అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు దీప నీ కూతురు అనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? జ్యోష్ణ నీ కూతురు కాదు అంటున్నావు. నాకు తెలుసు దశరథ్, నీకు జ్యోష్ణ మీద చాలా కోపం ఉంది. కానీ కన్న కూతుర్ని కూడా కూతురు కాదు అనేంత కోపం అయితే ఉండదనుకుంటున్నాను. ఇలా చేయడం చాలా తప్పు అని అనగానే, నానా నేనెందుకు అబద్ధం చెప్తానన్నా నానా? ఒకవేళ మీకు నా మీద అంత నమ్మకం లేకపోతే నేను మీకు అబద్ధం చెప్తున్నాను అని అనిపిస్తే నా రూమ్లో డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సుమిత్రకి అలాగే దీపకి ఇద్దరికి కూడా టెస్ట్ చేయించాను. దాంట్లో దీప సుమిత్ర కన్న కూతురనే వచ్చింది. ఇదైనా సరిపోతుందా? ఇంకా మీకేమైనా ప్రూఫ్స్ కావాలా అనగానే, మరి సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చి కాపాడింది జ్యోష్ణ కదా, మరి జ్యోష్ణ కన్న కూతురు కాకపోతే బోన్ మ్యారో ఎలా ఇస్తుంది అని శివనారాయణ అడుగుతాడు. ఎవరు చెప్పారు నాన్న జ్యోష్ణ బోన్ మ్యారో ఇచ్చి కాపాడిందని? సుమిత్రని కాపాడింది ఎవరో కాదు, దీప. మీకు గుర్తే ఉండుంటుంది కదా, ఆ టైంలో మీరు, కాంచన అందరూ కూడా దీపని అపార్థం చేసుకున్నారు. కావాలని బిడ్డని పోగొట్టుకుంటుంది అని చెప్పి తిట్టారు. కానీ దీప మాత్రం నిజం బయట పెట్టకుండా, తను చేసిన త్యాగాన్ని కూడా బయటికి చెప్పకుండా తనలో తానే దాచుకుంది. అటు బిడ్డ ఇటు తల్ల అంటే, నాకు నా బిడ్డ లేకపోయినా పర్వాలేదు, నా తల్లి క్షేమంగా ఉండాలి, తను ఆరోగ్యంగా ఉండాలి, అదే నాకు కావాలి అని చెప్పింది. డాక్టర్ చెప్పారు, అమ్మా నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కాదు, నువ్వు కడుపుతో ఉన్నావు. ఈ కడుపు కనుక నీకు పోతే నువ్వు ఇంకొకసారి తల్లివయ్యే ప్రసక్తి కూడా లేదు. నువ్వు ఒకసారి ఆలోచించుకో. నువ్వు బోన్ మ్యారో ఇస్తే ఖచ్చితంగా బిడ్డని కనలేవు అని చెప్పినా, లేదు నాకు నా బిడ్డ కంటే మా అమ్మే కావాలి. డాక్టర్ ఏదైనా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, మా అమ్మని బ్రతికించండి అని మీ అందరితో కూడా మాటలు అనిపించుకొని నా కూతురు బోన్ మ్యారో ఇచ్చి తన కన్న తల్లిని కాపాడుకుంది. ఈ విషయం తనకి ఎప్పుడో తెలుసు. తనే మా కూతురు, ఈ ఇంటికి వారసురాలు, శివనారాయణకున్న ఏకైక మనవరాలు అని. కానీ అవేమీ లెక్క చేయకుండా కేవలం మన సంతోషం కోసం మాత్రమే ఇక్కడికి పనివాళ్ళలాగా వచ్చి మన యోగక్షేమాలు అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. సుమిత్ర చాలాసార్లు దీపని అవమానించింది, చాలాసార్లు తిట్టింది. కానీ ఇవేమీ కూడా దీప అస్సలు పట్టించుకోదు. ఎందుకంటే తన కన్న తల్లి తన ముందర ఉంటే చాలు అని అనుకుంది. అది దీప గొప్పతనం. నేను అలాగే సుమిత్ర తనకి తల్లిదండ్రులుగా ఉండడం తన అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ దీప మా కన్న కూతురుగా పుట్టడం మాత్రం నిజంగా మా అదృష్టం. మా కోసం చాలా త్యాగాలు చేసింది, చాలా భరించింది. జ్యోష్ణ గురించి బయటకి నిజం కూడా చెప్పకుండా తనలో తానే దాచుకుంది. ఈ విషయం దీపకే కాదు, కార్తిక్కి కూడా తెలుసు. ఇద్దరు కూడా మనసులోనే దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా మన దగ్గర నటిస్తున్నారు. ఇంకా మీకు ఒక నిజం చెప్పనా నాన్న? ఈ విషయం జ్యోష్ణకి కూడా తెలుసు, కానీ ఆస్తి మొత్తం తనకే దక్కాలన్న స్వార్థంతో ఈ విషయాన్ని బయట పెట్టనివ్వకుండా కావాలని ఇంకా తను మన వారసురాల్లాగే నటిస్తుంది అని చెప్తూ ఉంటాడు దశరథ్. అసలు వీటన్నిటికీ కారణం ఎవర్రా? అసలు దీప మన కన్న బిడ్డ అయినప్పుడు, మన ఇంటి వారసురాలైనప్పుడు ఎక్కడో అనాథగా ఎందుకు బ్రతకాల్సి వచ్చింది? మరి ఎవరికో పుట్టిన బిడ్డ జ్యోష్ణ మన ఇంట్లో ఎందుకు పెరగాల్సి వచ్చింది అని శివనారాయణ అడిగితే, వీటన్నిటికీ కారణం పారిజాతం పిన్ని వల్లే ఇదంతా కూడా జరిగింది అని అంటూ ఉంటాడు దశరథ్. అసలు పారిజాతం ఏం చేసిందిరా? ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తుంది అనుకున్నాను, కానీ ఇంత పెద్ద తప్పులు చేస్తుందని అనుకోలేదు. అసలు పారిజాతం ఏం చేసిందో చెప్పు అని శివనారాయణ అడగగానే, ఏం లేదు నాన్న, ఆస్తి అంతా కూడా తన మనవరాలకి దక్కాలని ఆశపడింది. అందుకే దాసుకు పుట్టిన బిడ్డ అయిన జ్యోష్ణని తీసుకొని వచ్చి ఇక మా దగ్గర పెట్టి మాకు పుట్టిన బిడ్డని చంపేయమని చెప్పింది. కానీ ఆ బిడ్డని చంపేయకుండా బస్టాండ్లో వదిలి వెళ్ళడంతో వేరే ఒక అతను తీసుకొని వెళ్ళి పెంచి పెద్ద చేశాడు. ఆ బిడ్డే దీప.
కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. ఈ విషయాన్ని నేను డాక్టర్ చెప్పొద్దన్నారు కాబట్టి సుమిత్రకి చెప్పకుండా అలాగే ఉంచాను. ఇక మీకెందుకు చెప్పలేదో తెలుసా? మీరు కూడా జోష్న మీద చాలా ప్రేమని పెంచుకొని ఉన్నారు. ఇక మీ వయసేమో చాలా మీద పడింది. ఇలాంటి టైంలో ఇలాంటి షాకింగ్ విషయాలు చెప్తే మీరు తట్టుకుంటారో లేదో అని భయంతో నేను ఈ విషయాన్ని మీ దగ్గర దాచి ఉంచాను. కానీ నాకు కూడా ఈ విషయం రీసెంట్గానే తెలిసినప్పటి నుంచి నా బిడ్డ దీప అని తెలిసినప్పటి నుంచి అయ్యో నేను నా బిడ్డకి ఏమీ చేయలేకపోతున్నానే, నా బిడ్డ ఇంతలా బాధపడుతున్నా కూడా తినే నా కూతురు అని చెప్పలేకపోతున్నానే అని నాలో నేనే ప్రతిరోజు కూడా బాధపడ్డాను. ఇప్పుడు నేను మీకు నిజం చెప్పేశాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని దశరథ్ అయితే శివనారాయణతో అంటాడు.